ఒకటి వీరి లేవనెత్తిన అంశం, మీరు కేంద్రంలో ఒక స్థాయిలో ఉండి కూడా ఏం చేయలేకపోయారు అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అలాగే డమ్మీ క్యాండిడేట్ అన్నారు దీపక్ రెడ్డి గారిని. ఇప్పుడు చాలా అంశాలు మాట్లాడుతున్నారు మిత్రులు. మేము చెప్తున్న అంశాల పైన మాకు పూర్తి అవగాహన ఉంది. అవగాహనతో చెప్తున్నాం. తెలంగాణ ప్రజలకు కూడా ఈ స్పష్టత ఉంది. రిషి గారు, తెలంగాణ ప్రజలు ఈరోజు ఆలోచన చేస్తున్న విషయాలు రెండు అంశాలు. ఒకటి బీఆర్ఎస్, ఒకటి కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు అక్కడ, ఎంఐఎం పార్టీ అభ్యర్థి అనేది ఆ తెలంగాణ జూబ్లీ హిల్స్ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకనంటే నవీన్ యాదవ్ గారే డైరెక్ట్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. రాజకీయ గురువు నాకు ఓవైసీ గారు, నాకు గాడ్ ఫాదరు రేవంత్ రెడ్డి అని చెప్పి. ఓవైసీ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము ఆయనకే మద్దతు ఇస్తున్నామని చెప్పి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టే. ఎంఐఎం పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది అనేది మనం అందరం కొంచెం షాంపుల్ చూస్తూ ఉన్నాం. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు జూబ్లీ హిల్స్ ఎన్నిక జరుగుతుంటేనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉండే ఆ మూక ముస్లిం సమాజం మొత్తం ఎట్లా రెచ్చిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం. పోలీసులపై దాడి చేసి మర్డర్ చేసిరు కదా అండి. అరే ఈడ గోరక్షకుడిని కాల్పులు జరపలేదా అండి తుపాకులు తీసుకొని వచ్చి? మేమేమో ఒక ఇన్సిడెంట్ కాదు, మీరు అన్ని ఇన్సిడెంట్లు దీనికే రిలేటెడ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒప్పందం చేసుకున్న తర్వాత వారు రెచ్చిపోతా ఉన్నారు ఎంఐఎం గుండాలు. కనుక వారికి పూర్తి మద్దతు ఉంది ఈ ప్రభుత్వం ద్వారా. ఇంకోటి కూడా కాదు, పెద్దమ్మ తల్లి టెంపుల్ 11 ఎకరాలు కూడా రాసిస్తారు అనేది అన్ని ఇస్తారండి. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా. ఒకటేమో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టే. ఎందుకు అని అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిస్తే, ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ గెలిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీలనే ఉంటామని చెప్పి కేసీఆర్ కూడా గ్యారంటీ ఇవ్వలేడు. అది వారు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుకోరు, లేదనుకుంటే వీరు కొనుక్కోరు అని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఎక్కడన్నా గ్యారంటీ ఉందా అండి? అరే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల బాలరాజు గారు ఒక్క నిమిషం ఆగండి. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్ గారు కదా. వారికి నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఎంపీ టికెట్ ఇచ్చలేదా? ఇప్పటికీ వేరే సందర్భమైనా ఏ సందర్భమైనా అమ్ముడుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉంటది, కొనుక్కోవడానికి ఈ పార్టీ సిద్ధంగా ఉంటది. కనుక బీఆర్ఎస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్టు, ఒకవేళ తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే ఎంఐఎం పార్టీకి ఓట్లు వేసినట్టు. ఇది తెలంగాణ సమాజం, జూబ్లీ హిల్స్ సమాజం ఖచ్చితంగా గుర్తెరిగింది కాబట్టి ప్రత్యామ్నాయ శక్తి భారతీయ జనతా పార్టీ. ఇంకొక విషయం చెప్తా ఉన్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ గురించి, నవీన్ యాదవ్ నేపథ్యం ఏందండి? రాజకీయ నేపథ్యం ఏందండి? కుటుంబ నేపథ్యం ఏందండి? వారి తండ్రి నగర బహిష్కరణకు గురైన చిన్న శ్రీశైలం యాదవ్ గారు రౌడీ షీటరు, మర్డర్లు చేసిండు. అటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళు అభ్యర్థులుగా పెట్టుకొని తెలంగాణ సమాజానికి, జూబ్లీ హిల్స్ సమాజానికి, హైదరాబాద్కి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఒకవైపు రౌడీలను హక్కున చేర్చుకుంటా మీరు శాంతి భద్రతలు కాపాడతామని చెప్పి సన్నాయి నొక్కుకుంటా స్టేట్మెంట్లు ఇస్తే హైదరాబాద్ ప్రజలు నమ్ముతారా? ఇంకొకటి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, నిధులు ఏం కేటాయించారు అని చెప్పి. వీరు ఏకరువు పెట్టిన ఏదన్నా ఒక్క కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఏదన్నా కార్యక్రమం, వారు ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడిండు, రీజనల్ రింగ్ రైల్ గురించి మాట్లాడిండు, మెట్రో రైల్ గురించి మాట్లాడిండు, మూసీ గురించి మాట్లాడిండు, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడిండు. వాటన్నిటికి సంబంధించి డబ్బులు అడిగితే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అన్నాడు కదా. కాదండి, రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారే అడ్డుకుంటున్నారు అన్నారు. నేనేమంటున్నా, అన్నింటికి రీజనల్ రింగ్ రోడ్ కి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే, ఇంక్లూడింగ్ భూసేకరణ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నారు. మీరు మేనమేషాలు లెక్క పెడుతున్నారు. అలైన్మెంట్లు మార్చుకుంటా మీ అనుయాయుల మధ్యలోకి వెళ్ళి రోడ్డు పోవాలి, అంతే. ఆ సెటిల్మెంట్ అన్ని సెటిల్మెంట్లే అండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందు గలడందు లేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందే అవినీతి లెస్సగా కనిపిస్తుంది. మనం ఇంకా చెప్పడానికి ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత సంతోషం. కాంగ్రెస్ పార్టీ దోచుకోవడం, పంపకాలలో కొట్లాటలు, ఆ కొట్లాటలు సెటిల్మెంట్లు ముఖ్యమంత్రి స్థాయిలో చేస్తారా అండి? ఎంత దారుణం అండి! అరే తుపాకులు కనతలకు గురిపెట్టి 100 కోట్ల సెటిల్మెంట్ జరిగింది. మనం అందరం చూసినాం తెలంగాణ సమాజంలో. ఎప్పుడన్నా జరిగిందా? ఎప్పుడన్నా జరిగింది? ఆరోపణ ఎట్లయితే ఒక్కరి మీద కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. కనీసం మీడియాలో మొత్తం అందరిని నోరు మూయించారు. ఎక్కడికక్కడ అందరూ దొంగలు గట్లు పంచుకున్నట్టు వీరందరికీ పంపకాలలో సెటిల్మెంట్ అయిన తర్వాత మీరే చెప్పారు ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకున్నారని చెప్పి. అందుకనే ఆగిపోయారు. ఆర్థిక సంబంధాలే
ఆర్థిక సంబంధాలకు సంబంధించి సెటిల్మెంట్లు, ఈ మంత్రివర్గంలో కీచులాటలు. దేనికోసం కీచులాటలు అండి? ప్రజాపాలన గురించి కీచులాటల. ప్రజలకు మనం ఈ హామీలు ఇచ్చినాం, ఆ హామీలు అమలు చేస్తలేరని ఎప్పుడన్నా కీచులాటలో మంత్రివర్గంలో కానీ కేబినెట్లో కానీ ఎప్పుడన్నా మనం ఈ చర్చ జరిగినట్టు చూసినామా? మీరు ఎంత దోసుకుంటున్నారు, మాకు తెలియకుండా దోసుకుంటున్నారు, మాకు తెలియకుండా వసూలు చేసుకుంటున్నారు, ఆ పంపకాలలో మాకు రాలేదు, మా వాటా మాకు ఎందుకు రాదు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు తప్ప తెలంగాణలో మనం ఇచ్చిన హామీలు అమలు అయితలేవు, దాని గురించి కొట్లాడుకుందామని చెప్పి ఎప్పుడన్నా కేంద్ర స్థాయిలో అంటే ఏఐసిసి స్థాయిలో కానీ పిసిసి స్థాయిలో కానీ ఎప్పుడన్నా జరిగిందండి చర్చ? ఎప్పటికీ ఇదే. కాంగ్రెస్ పార్టీ మారింది అనుకున్నాము, యువరక్తం వచ్చిందని అనుకున్నాము, మారిందా? మారినట్టు కనిపిస్తా ఉందా? కనీసం మారడానికి ప్రయత్నం చేస్తున్నారా?